ఈవినింగ్ బయటికెళ్దామంటే, ఇంటి దగ్గరలోనే వాటర్ ఫ్రంట్ పార్క్ ఉంది మమ్మీ నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు మా బాబు. ఇక్కడ రోడ్ మీద చూసారు కదా! సైడ్‌ని గ్రీన్ కలర్‌లో ఏంటి నాన్న రోడ్ మీద వేసుంది, మార్క్స్ చేసున్నాయంటే, సైకిల్ వాళ్ళు మాత్రం అటువైపు వెళ్ళాలి మమ్మీ. ఆ రోడ్‌లోనే వాళ్ళు వాడాలి. ఇంకా పక్కన ఎటు రాకూడదు. అందుకే వాళ్ళ కోసం సెపరేట్‌గా ఒక లైన్ అనమాట అది అని చెప్పాడు. ఇలాగ చాలా బాగుంది కదండీ! అందరితో కలిపి కాకుండా వాళ్ళకి సెపరేట్‌గాన అలా లైన్ వేయడం అది కూడా బావుంది. చాలా చక్కగా అటువైపే వెళ్తున్నారు అందరూ కూడా. చాలామంది సైకిల్ తొక్కుతున్నారు ఈవినింగ్ టైము. అయితే ఇక్కడ వెళ్ళిన పార్క్‌కి ఒక ప్రత్యేకత ఉందండి. రోడ్డు ఉంది కదా! రోడ్డు పక్కనే పార్కు. పార్క్ తర్వాత మీకు వాటర్ ఉంటుందనమాట. అయితే అక్కడికి తీసుకొనెళ్ళాడు. ఇలా రోడ్డు క్రాస్ చేసామనమాట. క్రాస్ చేయాలంటే అక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే మనకి సిగ్నల్ వస్తుందనమాట వెళ్ళడానికి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనకి వచ్చిన తర్వాత అప్పుడు మనం క్రాస్ చేయాలి. మనం ఇక్కడిలాగా చేయి చాపి మనం పక్క నుంచి వెళ్ళిపోవడానికి అవ్వదండి. కార్లు చాలా ఫాస్ట్‌గా వస్తాయి కదా! అందుకోసమని ఆ సిస్టమ్ అనమాట. ఎక్కడన్నా సరే యూఎస్‌లో ఇదే సిస్టము. ఎక్కడ పడితే అక్కడ రోడ్స్ కూడా క్రాస్ చేయకూడదు. లైన్స్ మీదే క్రాస్ చేయాలి. ఇక్కడ క్రూజ్ కూడా ఉందండి ఈ వాటర్ పార్క్‌లోని. ఇక్కడ ఓన్ బోట్స్ కూడా వేసుకొని చాలామంది వెళ్తుంటారంట ఇందులోని. క్రూజ్ ఉంది అని చెప్పాను కదా మీకు. మేము ఇలా పార్క్ చూస్తుంటే అక్కడ మాకు కనిపించింది. అగో చూసారు కదా! అది ఓన్ అనమాట. ఓన్‌గా ఇలా బోట్స్ గాని అవి వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇదిగో నేను చెప్పిన క్రూజ్ అయితే వచ్చిందండి. మేము చూస్తుండగానే వస్తుంది. స్లోగా వస్తుందనమాట. అది చాలా బావుంది. అయితే ఈ క్రూజ్‌లోనంట 2:00 స్టార్ట్ అయ్యి 6:00 వరకు ట్రిప్ అనమాట. ఇది ఒక ట్రిప్పు. వన్ డే ట్రిప్పు. దీనికి ఈ పోర్ట్‌ల్యాండ్ అనే సిటీకి ఒక 12 వరకు బ్రిడ్జెస్ ఉంటాయంటండి. ఈ బ్రిడ్జెస్ అన్నీ చుట్టూ తిప్పి తీసుకొస్తదంట ఇది. ఆ 4 అవర్స్‌లోని కూడా. ఈ పార్క్‌లోని ఇంకా చూడవలసింది ఇక్కడ డక్స్ ఉన్నాయండి. బోలెడు బాతులున్నాయి. ఇవన్నీ కూడా చక్కగా ఆడుకుంటున్నాయనమాట. అవన్నీ ఎంత బాగున్నాయంటే నేను ఈ రెండిటికే తీశాను. చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అవన్నీ అలా గడ్డిలోని ఏవో తినుకుంటూ అక్కడే ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రాస్ ఉంది కదండీ! ఏ పార్క్‌లో అన్నా సరే, ఎక్కడ గ్రాస్‌లో అన్నా సరే కాలు పెట్టకూడదనమాట. ఆ గ్రాస్ చుట్టూ మనం ఉండొచ్చు గానీ, గ్రాస్‌లో అనేది కాలు పెట్టి నడవడం అది చేయకూడదు. అందుకే ఎంత నీట్‌గా, క్లీన్‌గా ఉందో చూసారా? ఇక్కడ ఆకులు కూడా ఒక టైంలోనే, ఒక సీజన్‌లోనే రాలుతాయండి. మిగతా టైంలో ఆకులనేవి రాలవు. ఫాల్‌లోనే రాలుతాయి. అందు గురించనే మొత్తం అంతా కూడా చాలా నీట్‌గా ఉంటదండి ఊరంతా కూడా, సిటీ అంతా కూడా. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కామెంట్ ఒకటి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.